వరదా వాడిని ఆపో వాడు కూడా ఆగడు. ఇంకొక సినిమా రివ్యూతో నేను వచ్చేసా. ఈ రోజు ఇది సిక్స్త్ రివ్యూ. మిగతా రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మా టీం పెట్టే ఎఫర్ట్స్కి మేము అడిగేది ఒకటేనండి, ఇంకెన్నాళ్ళు సెర్చ్ బార్లో రివ్యూస్ అని సెర్చ్ చేస్తారు చెప్పండి. అదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే అందరికంటే ముందు సినిమా ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. దేవా స్టారింగ్ షాహిద్ కపూర్ ఈ రోజే హిందీలో రిలీజ్ అయింది. అన్నీ చూసి ఇది మాత్రం చూడకపోతే ఫీల్ అవుతారని వెంటనే చూసేసా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఇతర అడిగేస్తున్నా, కొట్టి పారని చెప్తా. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. దేవ్ ఒక పోలీస్ ఆఫీసర్. తన ఫ్రెండ్ని చంపింది ఎవరని తెలుసుకొని కేసుని ఇంకా సాల్వ్ చేసే టైంలో తనకి యాక్సిడెంట్ అయ్యి గతం మొత్తాన్ని మర్చిపోతాడు. సో రీఇన్వెస్టిగేట్ చేసి తన ఫ్రెండ్ని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అనేది తెలుసుకోవడమే ఈ సినిమా స్టోరీ. పాజిటివ్స్ విషయానికి వస్తే, ముంబై పోలీసులో దేవా సినిమాలో దేవ్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఫ్రెష్ గా అనిపించింది. కొంచెం వైల్డ్ గా ఒక సెటిల్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. ఇక క్యారెక్టర్ ని ప్లే చేసిన షాహిద్ కపూర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. పోలీస్ రోల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్ చాలా న్యాచురల్ గా ఉంది. ఇంకా ఇంట్రో సాంగ్ లో షాహిద్ కపూర్ గారి స్టెప్స్ చాలా బాగున్నాయి. ఆ ఎనర్జీ ఏంట్రా బాబు, అసలు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు మనకు కూడా హై వచ్చి డాన్స్ వేసిన అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో 2 ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్ ఎపిసోడ్స్ ని కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. సో దే వెర్ గుడ్. ఇక సినిమాలో బీజిఎం ఉంది భయ్యా, ఎక్సలెంట్ అంతే. ఆ బీజిఎం వల్ల విషయం లేని సీన్స్ లో కూడా హై అనిపించింది. ఇక టెక్నికల్ గా స్పెషల్ వర్క్ ఏం కనిపించట్లేదు, బట్ క్వాలిటీ పరంగా ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ గుడ్. ఇప్పుడు ముంబై పోలీసులు నెగిటివ్స్ చూద్దాం. అదే దేవా సినిమాలో నెగిటివ్స్ చూద్దాం. మాటి మాటికి ముంబై పోలీసులు ఎందుకు అంటున్నా అంటే, దేవా మూవీ ముంబై పోలీస్ రీమేక్. షాక్ అయ్యారా? ఎస్, సినిమా చూస్తున్నప్పుడు నేను కూడా షాక్ అయ్యా. రిలీజ్కి ముందు ఈ మ్యాటర్ ఎక్కడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ట్రైలర్ చూసి బాలీవుడ్ నుండి ఒక కొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుందని చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ తీరా సినిమాకి వచ్చాక తెలిసింది ఇది ముంబై పోలీస్ రీమేక్ అని. నా దరిద్రం ఏంటంటే, ముంబై పోలీస్ తెలుగు రీమేక్ హంట్ మూవీ కూడా నేను చూసా. సో ఈ స్టోరీని మళ్ళీ చూడడం ఇది థర్డ్ టైం అనమాట. ముంబై పోలీస్ థీమ్ అంత నచ్చుంటే ఆ ఐడియాని తీసుకుని కొత్తగా ప్రజెంట్ చేయాల్సింది. బట్ సేమ్ ఎగ్జిక్యూషన్ ఉండడంతో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అంటే ముంబై పోలీస్ చూడకపోయినా దేవ మూవీ నచ్చేసిద్ది అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే రైటింగ్ స్టేజ్ లో చాలా ఫ్లాస్ ఉన్నాయి దేవాలో. ముంబై పోలీస్ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే ట్విస్ట్ ఉంటుంది. కాకపోతే ఆ ట్విస్ట్ కి రీజన్ చేంజ్ చేశారు అండ్ ఆ రీజన్ అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఆ ట్విస్ట్ కోసం హీరోకి బ్యాక్ స్టోరీ ఒకటి పెట్టారు, అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ముంబై స్టోరీలో ఫ్రెండ్స్ మధ్య బాండ్ బాగుంటది, బట్ దేవాలో కోర్ ఎమోషన్ ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండ్ మనకి కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే హీరో అండ్ హీరో ఫ్రెండ్ మధ్య మంచి సీన్స్ రాసుకోలేదు, చాలా రెగ్యులర్ సీన్ నే రాసుకున్నారు. సో ఆ ట్విస్ట్ కి సంబంధించి కానీ ఆ ట్విస్ట్ కి ఉన్న రీజన్ కానీ అసలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకా సినిమాలో ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా ఉంటుందంటే, అది కూడా మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. మళ్ళీ చెప్తున్నా, ముంబై పోలీస్ చూడకపోయినా కూడా ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ మనకి ఫ్రెష్గా అనిపించదు. ఎందుకంటే ముంబై పోలీసులో ఉండే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తర్వాత చాలా మూవీస్లో మనం చూసాం. అసలు 2013లో అప్పటి సిచ్యువేషన్స్కి తగ్గట్టు ముంబై పోలీసులో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది. కానీ 2025లో కూడా అదే కాపీ పేస్ట్ చేస్తామంటే కష్టం సార్, వర్కౌట్ అవ్వదు. అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ జరిగే ప్రాసెస్ని అయినా చేంజ్ చేయాల్సింది. అక్కడ ఫ్రెష్ పాయింట్స్ ఏమీ లేకుండా సినిమా ఫాస్ట్ పేస్గా వెళ్ళిపోతున్నంత మాత్రాన మనలో రష్ ఏమీ రాదు. అలా చూస్తూ ఉంటామే తప్పించి మనలో ఎటువంటి టెన్షన్ ఆర్ క్యూరియాసిటీ బిల్డ్ అవ్వదు. సినిమా స్టార్టింగ్ లో పూజ హెగ్డే గారికి ఏదో పెద్ద ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ సినిమా ఎండ్కి వచ్చేసరికి హక్క బిస్కెట్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, షాహిద్ కపూర్ గారు దేవ్ రోల్లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు. తనకు ఒక డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్ ఉంటుంది, అది చాలా సీన్స్ లో కనిపించింది. ఇక మిగతా యాక్టర్స్ కి పర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ అయితే ఏమీ లేదు. సో ఫైనల్ గా ముంబై పోలీస్ అదేనండి. దేవా సినిమా గురించి చెప్పేది ఏంటంటే, స్ట్రిక్ట్లీ ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. కేవలం షాహిద్ కపూర్ వల్ల మాత్రమే సినిమాని చూడగలుగుతాం, లేదంటే చాలా కష్టం. అసలు షాహిద్ కపూర్ గారు చాలా మంచి యాక్టర్ అండి, కానీ అసలు వేరే స్టోరీలే దొరకనట్టు ఎప్పటిదో సినిమాని మోస్ట్లీ యాజ్ ఇట్ ఈస్ గా రీమేక్ ఎందుకు చేశారో తెలియట్లేదు. ఆయన ఇప్పటికైనా తెలుసుకొని ఈ రీమేక్ ఆపేసి ఫ్రెష్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే, దాని ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.